ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వల్ల ఒకవైపు ఏలనాటి శని దోషం తొలగించుకొని, వ్యయంలో శని దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం, ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం ఉండడం వలన శత్రువులు అధికంగా పొంచి ఉంటారు, కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వీరికి శనికంతా కూడా తీరిక ఇవ్వకుండా పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, ఇంట్లో వాళ్ళు వీళ్ళను ఎప్పుడూ కూడా సతాయిస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యానంటే మీకు స్వేచ్ఛనిస్తే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి వారి భయం. కానీ కష్టపడి పనిచేయడం, ధర్మంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం, సూర్య నమస్కారాలు ఆచరించడం వలన మీనరాశి వారికి ప్రశాంతతను ఏర్పాటు చేసుకోగలగాలి. లేకపోతే ఆ కొద్దిపాటి ప్రశాంతతను కూడా బంధువులని, మిత్రులని, స్నేహితులని సద్వినియోగపరుచుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే తృతీయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ కూడా మీపై ఆధారపడుతున్నారని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా సంతాన స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయ ప్రయత్నం చేయడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కేతు సంచార స్థితి, ఏడాది తర్వాత బుధుడు, ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడము యోగదాయకం. వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. అదే కాకుండా ఒకవైపు ఏలనాటి శని
వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల తెల్లటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాడ దీపాన్ని పెట్టి కాళభైర స్వామి స్వాగతం పలికి తెల్లవారిన తర్వాత ప్రవహించే నీటిలో కానీ తెల్లజిరుడు వృక్షంలో పెట్టడం వల్ల వీరికి యోగదాయకం. ఇన్ని లక్షల వీడియోలలో ఈ వీడియో మీనరాశి వారు చూస్తున్నారు అన్నట్టయితే కష్టాలకు ఈరోజు నుంచి ఫుల్ స్టాప్ పెడుతూ కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామికి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము మీకు యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ భగవంతుడి సేవ అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.